అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు వహించినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మన తెలుగుంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా అక్కడ సంబరాలు అయితే జరగడం జరిగింది. అయితే ఈ సంబరాల్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొని మరి అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులతో ఎవరైతే గర్భిణీ ఆడపడుచులు ఉంటారో వాళ్ళకి సీమంతం నిర్వహించారు. అంతేకాకుండా వాళ్ళకి చీరలు కూడా సమర్పించడం జరిగింది. అంతేకాకుండా మరి గంగిరెద్దులు కావచ్చు, అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఏవైతే కార్యక్రమాలు నిర్వహించారో వాటన్నిటిని వీక్షించారు. వాళ్ళతో కలిసి నృత్యాలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ ముందస్తు సంక్రాంతి వేడుకల్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొని చాలా విషయాలే మాట్లాడారు. అందరినీ నవ్వించే విధంగా మన గోదావరి యాసలో కూడా మరి మన సంస్కృతి గురించి, మన సాంప్రదాయాల గురించి, మన సంక్రాంతి పండుగ గురించి చాలా గొప్పగా చెప్పడం అయితే జరిగింది. అంటే చాలామంది సంక్రాంతి పండుగను కేవలం పేకాట లేదంటే కోడి పందాలు జోదానికి మాత్రమే పరిమితం అయ్యేలాగా చేస్తున్నారు. అది సరదా, మీరు చేసుకోండి కాదంటలేదు, కానీ సంక్రాంతి అంటే ఇవే అన్నట్లుగా మనం బిహేవ్ చేయకూడదు. అసలు సంక్రాంతి అంటే ఏంటి అనేది అందరికీ గ్రహించేలాగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మనం పండించినటువంటి పంట ఏదైతే ఉందో వరి ధాన్యం అనేది, దాన్ని సాగు చేసి మన ఇంటికి తీసుకొస్తాం, కాటాకి వేస్తాం, ఆ డబ్బులు మనకు వస్తాయి. ఆ పంట మన చేతికి వచ్చిందన్న ఆనందానికి నిదర్శనమే ఈ సంక్రాంతి అని చెప్పేసి మరి ఈ సంక్రాంతి యొక్క విశిష్టతను అయితే అందరికీ తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా సంక్రాంతి పండుగ రోజు నాడు చాలామంది గంగిరెద్దులను తీసుకొస్తారు. అంతేకాకుండా హరిదాసులు వస్తారు, మరి హరికీర్తనలు వినిపిస్తారు. దానివల్ల మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల యొక్క ఉన్న గొప్పదనాన్ని కూడా వివరించారు. అంటే మా దగ్గర ఇవి ఉన్నాయి, మా పంట చేతికి వచ్చింది అంటే మన దాంట్లో కొంత హరిదాసులు కావచ్చు, గంగిరెద్దుల వాళ్ళకి కావచ్చు, పిట్టల దొరలకు కావచ్చు, చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా అంటే మొత్తం ఇచ్చాం, మనం కొంచెం మాత్రమే ఇస్తాం. కానీ ప్రతి ఇంట్లో ఇచ్చే కొంచెం కొంచెం ఏమొద్దండి, వాళ్ళకి ఏడాదికి సరిపడేంత వాళ్ళు సమకూర్చుకుంటారు ఈ సంక్రాంతి రోజు నాడే. అది ఏమి తెలియజేస్తుందంటే మనలో ఉన్న సానుభూతిని, మనలో ఉన్న మానత్వాన్ని ఇంకా బతికే ఉన్నాయి అని తెలియజేస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వివరించడం జరిగింది. అంతేకాకుండా సంక్రాంతి అంటే కేవలం ఈ పేకాట కోడిపందాల్లాగే చూడకండి, జోతం మాత్రమే కాదు, ఇది మన సంస్కృతి అని చెప్పారు. అంతేకాకుండా కేవలం ఈ ముందస్తు సంక్రాంతి వేడుకల్లో మన సంస్కృతి సంప్రదాయాల గురించే కాకుండా రాజకీయాలను కూడా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ గారు. ఏమన్నారు అంటే, బాబాయిని గొడ్డలతో నరికేసింది కూడా కొంతమందికి అది పెద్ద విషయం కాకపోతే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో చిన్న గొడవ జరిగిన దాన్ని భూతద్దంలో చూస్తున్నారు. ఒక ఇసుక రేణువును భూతద్దంలో చూసినా ఎంతలా కనిపిస్తుంది, అది పెద్దదిలాగా కనిపిస్తుంది. ఆ విధంగానే అంటే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో సరిగ్గా పరిపాలన లేదు అన్నట్లుగా ప్రచారం చేయడానికి కొంతమంది దుండగులు అయితే ప్రయత్నిస్తున్నారు. దీన్ని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే స్కూల్లో గొడవల్ని ఏదో పెద్ద రాజకీయంలా చేస్తూ, అంటే పవన్ కళ్యాణ్ గారు పరిపాలిస్తున్నటువంటి, అంటే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ఏరియాలో పిఠాపురంలో కలకలాలు ఎక్కువైపోతున్నాయని చెప్పేసి కొంతమంది యూట్యూబర్స్, మరి వాళ్ళు ఎవరు పంపితే అక్కడికి వెళ్ళారో అందరికీ తెలుసు. అయితే ఇలాంటివన్నీ చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి పిఠాపురంలో ఇలాంటి కుల రాజకీయాలు చేస్తే తాట తీస్తాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా గట్టిగా హెచ్చరించారు. చిన్న పిల్లల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం మంచిది కాదు అని చెప్పేసి చాలా చాలా గట్టిగా అయితే హెచ్చరించడం జరిగిందండి. గత ప్రభుత్వ హయాంలో మరి ప్రవర్తించినటువంటి బూతు మాట్లాడడం, లేదంటే ఒకరిని వ్యక్తిత్వ హననం చేయలాంటివి ఇక్కడ చేస్తే నేను సహించేది లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా చెప్పారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారు, ఎంత మంచిగా పరిపాలిస్తున్నారో మనం అంతా కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే ఆయన జీతాన్ని, మరి నెలవారీ వచ్చే జీతాన్ని కూడా అక్కడ ఎవరైతే గడవడానికి ఇబ్బందిగా ఉందో, అనాథలుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన జీతాన్ని ప్రతి నెల వాళ్ళకి ఒక పెన్షన్ లాగా అంటే వ్యక్తిగతంగా ఆయన ఇస్తున్నాడు. అంతేకాకుండా పరిపాలన విషయానికి వస్తే రోడ్లు వేపిస్తున్నాడు, అలాగే హాస్పిటల్స్, వెటనరీ హాస్పిటల్స్, అంతేకాకుండా మ్యాజిక్ డ్రైన్లు. ఏదైనా పండగ, ఇలాంటి పండుగలు వస్తున్నాయి కనుక ఆడపడుచుల్ని మన ఇంట్లో ఆడపడుచులు, నా సొంత తోబుట్టువులు అన్న ఫీలింగ్లో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరికీ చీరలు ఇవ్వడం, గురువుల్ని గౌరవించడం, ఇవన్నీ చేస్తుంటే, అంతేకాకుండా ఎలక్ట్రీషియన్లు ఎవరో ఒక అతనికి ప్రమాదం జరిగిందని చెప్పేసి ఆ ఎలక్ట్రీషియన్స్ అందరికీ కూడా కిట్స్ ఇచ్చారు, ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలని చెప్పేసి. ఇంతలాగా మంచిగా పరిపాలిస్తుంటే ఏదో విధంగా చిచ్చు పెట్టాలని చెప్పేసి కొంతమంది అయితే
కొంత యూట్యూబ్ ఛానల్స్ పేర్లు చెప్పుకుని అక్కడికి వెళ్ళి ఆ పిల్లల్ని రెచ్చగొట్టే విధంగా ఇలా చేశారని చెప్పేసి పెద్ద రాజకీయాలు చేశారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, అసలు ఏ సీట్లు లేకుండా ఎటువంటి అధికారం లేనప్పుడే పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఏం చేయలేకపోయారు. ఎంతమంది తిట్టినా ఎంతమంది దూషించినా ఆయన సింహంలా నిలబడ్డాడు. ఇప్పుడు ఆయనకి అధికారం ఉంది, ఆయన డిప్యూటీ సీఎం. ఆయన కానీ తలుచుకుంటే మీరు ఇలాంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మీరు పటాపంచలు అయిపోతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.